హాయ్ ఫ్రెండ్స్, ఇక దీపావళి ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంటి నుంచి మెసేజ్లు అన్నాం కదా, ఓన్లీ 5 మెంబర్స్కే వచ్చినాయంట. సో ఇంటి నుంచి వచ్చాయి. అలాగే రవితేజ గారు కూడా రాలేదని తెలిసింది, హైపరాది వచ్చాడని తెలిసింది. మన ఎవరు ఇమాన్యుయల్ అయితే గట్టిగానే వేసుకున్నాడు కామెడీగా అని తెలిసింది. ఇక టాస్క్లు పెట్టారంట. ఏది టాస్క్లు పెట్టి విన్ అయిన వాళ్ళకి ఆ గ్రూపులో నుంచి ఒకరికి మెసేజ్ అన్నట్టు. ఫస్ట్ గేమ్ వచ్చేసి గెస్ ద స్వీట్, అంటే ఒక స్వీట్ నేము మిస్సింగ్ లెటర్స్తో ఇస్తారు. ఆ స్వీట్ నేమ్ ఏందనేది గెస్ చేయాలంట. ఆ స్వీట్ నేమ్ గెస్ చేయాలి. ఆరెంజ్ టీము విన్నర్ అయ్యారంట. దాంట్లో ఆరెంజ్ టీము డెమాన్ పవన్ ఉన్నాడు కదా, డెమాన్ పవన్కి వీడియో కాల్ ఫ్రమ్ మామ్, అమ్మ నుంచి వీడియో కాల్ వచ్చిందంట అందు ద్వారా. సో సెకండ్ గేమ్ వచ్చేసి గెస్ ద సాంగ్. మామూలుగా జనరల్గా సండే రోజు పెడతారు కదా, ఆ మ్యూజిక్ అయ్యగానే సాంగ్ వేసేసి బెల్లు కొట్టాలి. అలా దీంట్లో విన్నర్ ఎవరో తెలియదు. ఇది ఫ్రెష్ అప్డేట్స్ కాబట్టి కరెక్ట్గా తెలియదు. ఇక లాస్ట్ గేమ్ వచ్చేసి స్వీట్ అండ్ బిటర్ లడ్డు. హౌస్లో ఎవరు స్వీట్ ఉన్నారు అండ్ ఎవరు బిటర్ ఉన్నారు అనేది చెప్పాలట. సో ఇలా జరిగిందంటే, అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ 5 మెంబర్స్కి మాత్రమే మెసేజ్లు వచ్చినాయి అనేది ఇక నేను చెప్పదలుచుకున్నా. మిగతా వాళ్ళకి రావట్లేదు. అలాగే పవర్ ఆస్త్రా కూడా వాడలేదంట. అది సంగతి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.